సాందీపుని ఆశ్రమంలో పరమాత్మయగు శ్రీకృష్ణుడు, అన్న బలరాముడు, వారి సహచరుడు సుధాముడు కూడా ఉండిరి. శ్రీకృష్ణ బలరాములను గురువుగారు కట్టెలకై అడవికి పంపిరి. సాందీపుని గురువు భార్య సుధాముని కూడా అదే పనిపై ముగ్గురికి శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధామునితో, దాదా, నాకు దాహము అగుచున్నది, నీళ్లు కావలెను. అప్పుడు సుధాముడు, ఉత్త కడుపుతో నీళ్లు త్రాగకూడదు కనుక కొంతసేపు ఉండుట మంచిదని తెలిపెను. కానీ అతని యొద్దనున్న శనగలను తినమని అనలేదు. శ్రీకృష్ణుడు బాగా అలసి ఉండుట వలన సుధాముని తొడపై తల నుంచి నిద్రావస్థలోనికి పోయెను. అది సమయమనుకుని సుధాముడు మూటలోనున్న శనగలు తీసి తినుచుండెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు, దాదా, ఏమి తినుచుంటివని అడిగెను. అప్పుడు సుధాముడు, ఆ తినుటకేమున్నది, నేను చలితో వణుకుట మూలమున నా పళ్ళు పటపట శబ్దము చేయుచున్నవి అనెను. మరియు విష్ణు సహస్రనామము కూడా పలుకలేకున్నాను అనెను. ఇది విని శ్రీకృష్ణుడు, సర్వము తెలిసినవాడు, సర్వజ్ఞుడు, ఇట్లనెను, నాకు ఒక స్వప్నం వచ్చెను. అందులో ఒకడు ఇంకొకడిని ఏమీ తినుచుంటివని అడుగగా ఇంకొకడు, ఆ ఏమీ ఉన్నది, తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని అర్థము. రెండవవాడు తదాస్తు అనెను. దాదా, ఇది ఒక కళ, నీవు నాకేమీ ఇవ్వకుండా తినవని నాకు తెలియను. ఆ కళ ప్రభావమున నీవేమి తినుచుంటివని అడిగి తిని. సుధామునికి శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసినట్లు తెలిసి ఉండడు కదా. అందుకని చేసిన దానికి ఫలితముకు తానే అనుభవించవలసి వచ్చెను. సుధాముడు శ్రీకృష్ణునికి ప్రియ స్నేహితుడైనప్పటికీ అతను బ్రతికినంత కాలము గర్భదారిద్ర్యముతో గడపవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి పిడికడు అటుకులు సమర్పించకనే బంగారు భగవంతులు అష్టైశ్వర్యములు ఇచ్చెను. ఈ కథ పై కథలోని నీతి ఏమనా, ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటు పడెదరో వారు దీనిని జ్ఞప్తి ఎందించుకొనిన భగవంతుడు సర్వదా కాపాడి ఇతరులకు పెట్టుట కూడా తెలియనట్లు జ్ఞానబోధ చేయును. మొదట భగవంతుని కర్పించి ఆ తరువాత మిగిలినదే మనము శివ తినవలయును. బాబా కూడా ఇట్లనే హాస్యరూపమున బోధించిరి. ముక్కు సూటి మోటువాడైన అన్నా చించనీకరు బాబా మధ్యవర్తిగా ఉండి చేసిన విషయము ఒకటి తెలుసుకుందుము. దామోదర్ ఘనశ్యామ్ ఉరఫ్ అన్నా చించనీకరు అను భక్తుడుండెను. అతడు మంచివాడు, ముక్కుసూటిగా పోయేవాడు, మోటువాడు, ఎవరిని లక్ష్య పెట్టడు, ఎప్పటికప్పుడే వాయిదా వేయకుండా తేల్చువాడు, బయటికి కఠినంగా కనిపించినను మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబాకు అతనంటే మిక్కిలి ప్రేమ. అందరి భక్తుల వలనే ఇతను కూడా మధ్యాహ్న సమయమున బాబా చేతులు తోముచుండెను. బాబాకు కుడి ప్రక్కన ఒక ముసలి భక్తురాలు, ఇతంతువు వేణుబాయి కూడా కూర్చుని ఉండిది. ఆ బాబా ఆమెను అమ్మా అని పిలిచేవారు. అక్కడున్న వారు మావిసీబాయి అని పిలిచేవారు. ఆమె మనస్సు అద్దము వలె ఉండును. ఆమె బాబావారి నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లతో నొక్కుచుండెను. ఆమెకు బాబా యొక్క వీపు, కడుపు కలిసిపోయినట్టులా కనిపించెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ఇటు అటు ఊగుతూ ఒక్కోసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు దగ్గరగా పోవుచుండెదు. ఈమె హాస్యము చేయవలెనని భావించి, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నటకు ప్రయత్నించుచున్నాడు, ఇంత ముసలివాడైనా నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. అన్నా చేతులు పైకి చూపుతూ, నేను ముసలివాడని, దుర్మార్గుడనని వెర్రివాడననుచున్నావు, నీవే కలహమునకు కాలు దూవుచున్నావు అనెను. అక్కడున్న వారందరూ వీరిద్దరి వాదన వినుచు నవ్వుకొనుచుండిరి. సాయి వీరిద్దరిని సమానముగా ప్రేమించెడివారు కనుక ఓదార్చవలెనని వారిద్దరితో సాయి ఇట్లనెను. ప్రేమతో, అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినా తప్పేమున్నది? బాబా మాటలు ఇద్దరికి సంతోషము కలుగజేసినవి. బాబాగారి చమత్కారమునకు అందరూ నవ్విరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే తెలియను.
భక్తులు బాబా ఇష్టముల అనుసరించి వారికి సేవ చేయుటకు వచ్చిచుండిరి. ఆ సేవలలో ఇతరుల ప్రమేయము ఏమీ ఉండకూడదు. అది సాయిబాబా వారికి ఇష్టము లేదు. దానికి ఒక కారణమున్నది. మావిసిబాయి ఒకనాడు సాయి పొత్తి కడుపును తోముచుండెను. ఆమె కొంచెం గట్టిగానే రుద్దుచున్నది. కానీ అక్కడున్న భక్తులకు బాబాకు బలంగా రుద్దుచుండుట వలన కడుపు నొప్పి కలుగుననే ఉద్దేశంతో ఆమెతో కొంచెం మెల్లమెల్లగా తోము తల్లి అనిరి. మరలా బాబావారి నరములు ప్రేవులు తెగిపోగలవు అని అన్నారో లేదో బాబా కోపముతో లేచి సటకాను నేలపై గట్టిగా కొట్టిరి. కండ్లు నిప్పులవలే ఎర్రగా అయినవి. బాబాను ఆ రూపంలో చూచుటకు ఎవ్వరికీ ధైర్యం చాలటం లేదు. సాయి సటకాను చివర చేతులతో పట్టుకుని తన పొత్తి కడుపులోనికి గుచ్చుకొనుచుండెను. ఇంకొక చివర స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు కడుపులోనికి పోయినట్లుగా కనిపించున్నది. కొద్దిసేపట్లో కడుపు బ్రద్దలవుతుందేమో అన్నంతగా తోచినది. భక్తులందరూ భయముతో మాట్లాడక మూగవారయిరి. సాయి తన భక్తురాలు కొరకు ఈ కష్టం అనుభవించెను. తక్కిన భక్తులు బాబాకు హాని కలుగకుండా తోముమనిరి. వారు మంచి ఉద్దేశముతోనే తెలిపిరి. కానీ బాబావారు దీనికి అంగీకరించరు. భక్తులు తరువాత బాబావారిని మాటల చేత కష్టపెట్టినందులకు చాలా బాధపడిరి. అదృష్టం వలన బాబావారి కోపం తగ్గెను. సటకాను చేతితో పట్టుకొని మామూలుగా గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి ఎవరి ఇష్టానుసారము సేవ చేసుకున్నను. ఇతరులు జోక్యం చేసుకోరాదని నీతి ఒకటి ఈ విధముగా బాబా భక్తులకు బోధన చేసిరి. బాబా భక్తుల ఎడ ఎంతో ఆదరణ చూపెడేవారు. సాయి నిరాకార సాకారుడు. భక్తుల కొరకు ఒక రూపము దాల్చెను. సాయిని స్మరించి ధ్యానించిన వారికి సాయి ఏమి చేయునో అది స్వయముగా అనుభవించిన వారికే తెలియను. అట్టి వారిలో భక్తదాసగను నానాసాహెబ్ చాందర్కర్, మహల్సాపతి, కాకా దీక్షిత్, లక్ష్మీబాయి సిండే, బాయిజీబాయి ఇంకా ఎంతోమంది కలరు. మధ్యాహ్న హారతి అయిన తరువాత సాయి మసీదు నుండి బయటికి వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టేవారు. భక్తులు కూడా ఎవరికి వారు విధిగా బాబా పాదములకు నమస్కరించుండిరి. సాయి భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదిని పోయిచు నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. సాయి ఒక్కోసారి భక్తులతో అన్నా భోజనమునకు పొమ్ము, నీ బసకు పొమ్ము, బాపు భోజనం చేయుము ఈ విధముగా పలుకరించి ఇంటికి సాగనంపుచుండిరి. మన మనోదృశ్యమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానించదముగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః.